హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మష్రూమ్ కూర ఎట్లా చేసేది చూద్దారండి. మష్రూము, ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు 4, దీనికి కావాల్సిన పట్ట, యాలకి, బిర్యానీ ఆకు. ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పట్ట, యాలకి బాగా ఫ్రై అవ్వాలి. పసుపు, ఉప్పు వేస్తే బియ్యం ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు 3 వేస్తే బాగా ఫ్రై అయిపోతాయి ఎర్రగడ్డలు. చూడండి, కొంచెం బాగా ఫ్రై అయింది, ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఇది టమాటా కొంచెం వేసుకోండి. తింటా ఉంటే ఇంకా తినాలనిపించే మష్రూమ్ రెసిపీ. ఇది అల్లం, తెల్లగడ్డల పేస్టు కొంచెంగా ఉంటే మెదగదనేసి దాంతో కూడా కొంచెం టమాటా వేసిన, అప్పుడే బాగా స్మూత్గా మెదగుతుంది. దీంట్లో పేస్ట్ కొద్దిగా వేసుకోండి. క్రిస్పీగా బాగా ఫ్రై అవుతుంది, అప్పుడు కూర టేస్ట్గా ఉంటుంది. బాగా ఫ్రై అయితే మిరపకాయలు వేసినాయి కాబట్టి కొద్దిగా మిరపకాయలు, కొద్దిగా ధనియాల పొడి, నీళ్ళు పోసేస్తే కొంచెం బాగా ఉడికినాక మష్రూమ్ వేస్తే సరిపోతుంది. చూసేదానికి ఇప్పుడే తినేయాలనిపించా మారింది. చూడండి, ఇప్పుడు మష్రూమ్ వేసుకోండి. బాగా మిక్స్ చేసి కొద్దిగా నీళ్ళు పోసేయండి. ఇప్పుడు గ్రేవీగా ఉడికిపోతుంది. ఇది చూడండి, మష్రూమ్ కూడా కొద్దిగా నీళ్ళు వేసుకోండి. మష్రూమ్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, సంగట్లోకి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో ఏం భోజనం? మా ఇంట్లో మష్రూమ్ కూర, వైట్ రైస్, మొటికాయ తాలింపు, గ్రేవీ రెడీ. లాస్ట్లో ధనియాలకు. మీరు రెండు భోంచేద్దాం. మీ ఇంట్లో ఏం స్పెషల్? వేడి వేడి అన్నం, మష్రూమ్ కూర, మొటికాయ తాలింపు. రండి భోంచేద్దాం. కొద్దిగా సంగటి కూడా చేసిన, సంగట్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్.